కాంగ్రెస్ కూడా రోడ్డు అడిగేపో మొత్తం కాంగ్రెస్ ఆయన పూర్తి నాశనం చేసి భూమట్టం చేసిపోతాడు. రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు చేయడమే ఆయన ఇవాళ లక్ష్యం పెట్టుకొని కొనసాగుతూ ముందుకు పోతుందని చెప్పంటున్నా. నువ్వు రైతుల గురించి ఏ మాట నిలబెట్టుకున్నావా? రుణమాఫీ నిలబెట్టుకున్నావా? రైతుల గురించి రుణమాఫీ నిలబెట్టుకున్నావా? 2 లక్షల రూపాయల వరకు ఏదైతే ఉందో ఎవరైతే చెల్లించేది ఉన్నారో రుణమాఫీ చేస్తాడు, చేసిందా? అండ్ రైతు బంధు ఏదైతే ఈశ్వర్ గారు మంత్రి ఉండగా ఏదైతుందో పూర్తి స్థాయి లోపల సంవత్సరానికి 10,000 ఇప్పించుండు. ఎక్కడ ఎవరికి ఉన్నా కానీ ఇప్పించుండు. మరి ఇలా సంవత్సరానికి 15,000 ఇప్పించాలి కదా. ఇప్పుడు 6 పంటలు గడిచిందా? 3 పంటలుగా పెట్టిండు. రేవంత్ రెడ్డి గారి నోట మాట వస్తే రైతులు నవ్వుకుంటుండ్రు. రేవంత్ రెడ్డి మాట్లాడేటోడానే? ఆయన మాట విలువ ఉన్నదా? ఆయన మాట ఏమైనా విలువ ఉన్నదా? నువ్వు దేన్ని నిలబెట్టుకోవాలని చెప్పి దీన్ని నిలబెట్టుకుంటావా? నువ్వు దేన్ని దీన్ని నిలబెట్టుకుంటావు అని చెప్పంటాను నేను. రాష్ట్రంలో దున్నుక బతికేటోళ్ళం ఉన్నాం, వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగించేటట్టు ఉండేవాళ్ళు ఉన్నాం. మా గురించి ఆలోచన చేయవా? రైతు గురించి ఆలోచన చేయి. ఎందుకు పెద్దరికం కోసం వీళ్ళ అబద్ధాలు ఆడుకుంటా నీ చేతిలో మాటలు పొంతలు లేకుండా వీళ్ళ మాటలు మాట్లాడుతావు?